ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రతిరోజు ఉపయోగించే సాధారణ పదార్థాల్లో సబ్బు ఒకటి. ఇది పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి వయసు వారికి అవసరమయ్యే వస్తువుగా మారింది. అందుకే సబ్బుకు ఎప్పటికీ తగ్గని డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఈ డిమాండ్ వల్లే సబ్బు తయారీ ఒక ఆదాయకరమైన వ్యాపారంగా మారింది. మీరు కూడా చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈరోజు మనం సబ్బు తయారీ యూనిట్ను ఎలా స్థాపించాలో తెలుసుకుందాం. సబ్బు తయారీ యూనిట్ మొదలు పెట్టడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. ఈ బిజినెస్ను ప్రారంభించడంలో ప్రత్యేకత ఏంటంటే, మోదీ ప్రభుత్వం ముద్రా పథకం ద్వారా మొత్తం పెట్టుబడి వ్యయానికి 80% వరకు రుణంగా పొందొచ్చు. ఈ రుణ పథకం ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మొత్తం వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు సుమారు 4 లక్షల రూపాయలు అవసరమవుతాయి. ఈ యూనిట్ నుంచి ఏడాదికి సుమారు 6 లక్షల రూపాయలు లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారం ప్రారంభానికి కావలసిన మొత్తం ఖర్చు 4 లక్షల రూపాయలు ఉంటుంది. ప్రారంభం తర్వాత ప్రతి సంవత్సరం సుమారు 4 లక్షల కిలోల సబ్బు ఉత్పత్తి చేయొచ్చు. దీని విలువ సుమారు 47 లక్షల రూపాయల వరకు ఉంటుంది. మొత్తం ఖర్చులు, ఇతర వ్యయాలు మినహాయించి చివరికి సుమారు 6 లక్షల నికర లాభం పొందొచ్చు. అంటే నెలకు సగటున 50,000 రూపాయలు ఆదాయం. మొదటి పెట్టుబడికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రారంభించేందుకు తక్కువ పెట్టుబడితో సాధ్యమయ్యే వ్యాపారం. ఇలాంటి వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వం నుంచి లభిస్తుంది. అందులో వ్యాపారానికి అవసరమైన పరికరాలు, ముడి సరుకులు, కార్మికులు, వాహన వ్యయాలు, ఇతర సదుపాయాల గురించి వివరంగా తెలియజేయబడుతుంది. అంతేకాదు, మీ దగ్గర పూర్తి పెట్టుబడి లేకపోయినా ముద్రా పథకం ద్వారా 80% వరకు రుణంగా పొందొచ్చు. ఈ రుణం పొందడానికి ప్రాజెక్ట్ నివేదికను తయారు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. నివేదికను తయారు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రభుత్వమే దానిని మీకు అందిస్తుంది. సబ్బు తయారీకి అవసరమైన యంత్రాలకు ఖర్చు ఎంతంటే, మొత్తం 8 రకాల పరికరాలను పొందేందుకు సుమారు ₹1,00,000 మాత్రమే అవసరమవుతుంది. ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి కనీసం 750 చదరపు అడుగుల స్థలం ఉండాలి. అందులో 500 చదరపు అడుగుల ప్రధాన ఉత్పత్తి విభాగానికి ఉపయోగించబడతాయి. ప్రారంభ దశలో మొత్తం ఖర్చు సుమారు 15.30 లక్షల రూపాయలు అవుతుంది. ఇందులో యంత్రాలు, వర్కింగ్ క్యాపిటల్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ఈ మొత్తం నుంచి కేవలం 3.82 లక్షల రూపాయలు మాత్రమే స్వయంగా పెట్టుబడిగా ఇవ్వాలి. మిగిలిన మొత్తం ముద్రా పథకం ద్వారా రుణంగా పొందొచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదా హామీ మొత్తాన్ని కూడా వసూలు చేయదు. మీరు 4.23 లక్షలు మాత్రమే పెట్టుబడి చూపించాలి. మిగిలిన మొత్తం బ్యాంకు రుణంగా అందుతుంది. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణం పొందడానికి మీకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రుణానికి దరఖాస్తు చేయడానికి మీ పేరు, చిరునామా, విద్యార్హత, ప్రస్తుత ఆదాయం, వ్యాపారం ప్రారంభించాల్సిన ప్రదేశం వంటి వివరాలను ఒక ఫామ్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్